వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన మైండ్ కామ్గా ప్రశాంతంగా ఉంటేనే మన ఆత్మతో మనం మాట్లాడుకోగలుగుతాము. సోల్ స్పీక్స్ అంటారు కదా, అలా అనమాట. అయితే మనకి ఏం కావాలి ఏంటి అనేది ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే అసలు లైఫ్ మీనింగ్ ఏంటనేది, ఆ సిగ్నిఫికెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. సో మరి స్పిరిచువల్ జర్నీ వైపు మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి. ఆయనే ఇవాళ మన గెస్ట్. మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్క మనిషి పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడేది, తర్వాత ఈవినింగ్ నైట్స్ కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకునేది వర్క్ విషయంలో. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది డబ్బు. డబ్బు ప్రతి ఒక్కరికి అదే కావాలి. సో ఆ డబ్బు ఎంత ఉంటే, నాకున్న ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, నాతో డబ్బు ఉంటే సరే ఈ ప్రాబ్లం రాకుండా చేసేదాన్ని, వచ్చినా ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకునేదాన్ని. అంటే డబ్బు ఒక పవర్ ఇస్తుంది మనకు, ఒక ఎనర్జీని ఇస్తుంది. అది ఖర్చు పెడతామా లేదా తర్వాత సంగతి. శాలరీ పడ్డ ఆ ఒక్క రోజు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఎవరికైనా కదా. సో ఉన్న ఫలంగా డబ్బు వచ్చేసేయాలి అన్న ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి కదా. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేసి ఎలా డబ్బును తెచ్చుకోవాలి? ఇప్పుడు మీరే చెప్పారు, శాలరీ పడిన రోజు అసలు మనం చాలా సంతోషంగా ఉంటామని. అంటే డబ్బు అనేది ఒక ఎనర్జీ అండి. ఇప్పుడు కలియుగంలో డబ్బుతో సాధించలేకపోయినదంటే ఏది లేదండి. ప్రతి ఒక్కటి డబ్బుతోనే ముడిపడింది. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ డబ్బు పట్ల ఎలాగుంటే మన దగ్గరికి డబ్బు వస్తుందని నమ్మడం లేదండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, 100 మందిలో ఒక 10 మంది మాత్రం ఎందుకు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళే ఎందుకు కోటీశ్వర్లు అవుతున్నారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు ధనం వస్తుందంటే వాళ్ళు రోజు డబ్బును దూషించుకుంటూ ఉండరండి. ఇప్పుడు మనకి డబ్బు కావాలండి. డబ్బు కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, డబ్బు డైరెక్ట్ మనకి ఇవ్వడు భగవంతుడు. మనం ఏదో ఒక పని చేస్తేనే ఆ పనికి తగిన ప్రతిఫల రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుంది. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చేసే పని పైన ప్రేమ ఉండదు, ఒకటి కృతజ్ఞత భావం ఉండదండి. అంటే ఈ పని మనము ఎప్పుడైతే ప్రేమగా చేస్తామో, కృతజ్ఞత భావంతో చేస్తామో డబ్బు మన జీవితంలోకి వస్తుంది. నువ్వు చేసే పనిని తిట్టుకుంటూ, నువ్వు చేసే పని పట్ల కృతజ్ఞత భావం లేకుండా చేస్తే నీకు రిజల్ట్ అనేది రాదండి. అప్పుడు ఏం చేస్తుంటే నీకు ఏదో కొన్ని యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంట. అంటే నీకు ఈ పని ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఏం చేస్తుంటే చిన్న చిన్న అలిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. మనకి తెలియకుండానే మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక రోజు మనం ఆ జాబ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే నీకు డబ్బు కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ డబ్బు రాదు. కాబట్టి నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో దాని పట్ల అంకిత భావంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా బెటర్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు ఎలాగుంటుందంటే మనం చేసే జాబ్లో మనకు ప్రమోషన్ ఉంటుంది. అనుకోకుండా వేరే ఇప్పుడు కొంతమంది పార్ట్ టైం చేసినా కూడా డబ్బు సంపాదిస్తుంటారు. అంటే మనం చేసే పని పట్ల ఎప్పుడైతే ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉంటామో యూనివర్స్ అనేది ఏం చేస్తుంటే మనకి వేరే రకమైన ఆదాయంతో కూడుకున్న పనులు కూడా మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి. ఓకే. అయితే అదే డబ్బు మనకి పవర్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అని పాజిటివ్గా మాట్లాడుకున్నాం. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే డబ్బు ఎక్కువగా ఉన్నా కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, లేదంటే ఇంకొంతమందికి ఎవరైనా చిన్న చూపు చూసేస్తారు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, అది గర్వం వచ్చేస్తుంది కదా. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, ఇప్పుడు నెగిటివ్ యాంగిలే ఉంది, వాళ్ళకి కూడా నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉంది. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా, అదేంటి? కరెక్ట్ అండి. వాళ్ళు డబ్బును తిట్టట్లేదు. అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు ఉందని డబ్బును తిట్టడం లేదు. డబ్బు వాడి దగ్గర ఉంది కాబట్టి వేరే వాళ్ళని చిన్న చూపు చూస్తాడు, అంతేనండి. డబ్బు పట్ల మాత్రం వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకోరు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బిల్ గేట్స్ వీళ్ళంతా ఉన్నారు చూడండి. వాళ్ళు బయట ఎంత ట్రస్టులు నడుపుతున్నారు, ఎంత డబ్బు అనేది సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారండి. అంటే ఇక్కడ చూడండి, కొంతమంది డబ్బున్నా ఖర్చు చేయట్లేదు, కొంతమంది ఉన్న డబ్బును కూడా వేరే మంచి పనులకు వాడుతున్నారా లేదా. ఈరోజు టాటా కంపెనీ ఉందండి, దాంట్లో 40% ట్రస్ట్లకు వాడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు అనేది డబ్బు అనేది మంచి దానికి ఉపయోగిస్తున్నారా లేదా. అంటే డబ్బు అనేది ఎప్పుడు మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుందండి. అది ఉపయోగించే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. అలాగే మీరు అనంత కుబేర క్రియ, ఎవరైనా సరే కుబేర్లు అయిపోవాలి, డబ్బు సంపాదించాలి, డబ్బులో జీవించాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైంలో క్లాసెస్ జాయిన్ అవ్వకన్నా ముందు వరకు ఎంతలో ఉన్నా, మిడిల్ క్లాస్ కానీ, లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ కానీ, లేదంటే ఇలా ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి ఉన్నా కూడా తర్వాత వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయిపోవాలి అని ఒక ఆశతో వస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఒక డ్యూరేషన్, అంటే ఇన్ని రోజుల్లో మనము మన గోల్ని అచీవ్ చేయగలుగుతాము అనే ఆ ఎనర్జీని ఎలా ఇస్తారు మీరు అసలు? దాంట్లో వచ్చేసి మనకు మెయిన్ స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఉంటుందండి. వాళ్ళకి ఎలాగుంటుంటే డబ్బు పట్ల ఉన్నటువంటి వాల్యూ చెబుతామన్నట్టు. అక్కడ చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి, మన రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉంటేనే మనకి ఇంపార్టెంట్ ఇస్తారండి. డబ్బు లేకపోతే పొరపాటున కూడా మన జోలికి ఎవరు రారు, మనల్ని గుర్తించరు, మనతో మాట్లాడరు. అదేదో మూవీ డైలాగ్ ఉంటుంది, డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఒంటి మీద డబ్బు బంగారం కనిపించాలి అని చెప్పి. అవునండి.
మనం డబ్బులా కనిపిస్తే మనకి ఇంకా డబ్బు వస్తుంది. బయట సమాజం అలాగ ఉందండి. అది ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్కి తీసుకోండి బలంగా. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చిన్న అవమానం జరిగింటుంది, పెద్ద అవమానం జరిగింటుంది. దాన్ని మన మనసుకు తీసుకోవాలండి. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చూడండి, వాళ్ళకి జరిగిన అవమానాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ చేసినా కూడా, నాకు అప్పుడు అలాంటి బలమైన అవమానం జరిగింది కాబట్టి దాన్ని నేను ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలని నేను పదే అనుకునేవాను కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాను అంటారు. చూడండి, మనమే మాట్లాడుకున్నాం ఇందాక, మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మనకు ఒక 10 అడుగులు తోడు ఉంటాడని. ఆ ఇంటెన్షన్ మనలో ఉండాలండి. అంటే డబ్బు లేకపోవడం వల్ల నాకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి కదా, నేను ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, ఈ మైండ్ సెట్ నుంచి బయటికి వెళ్ళకూడదు అన్నప్పుడు ఏమవుతుందంటే, దానికి సంబంధించిన యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే, మనం మాట్లాడుకున్నాం కదా, మన బాడీని అనేది యూనివర్స్ తీసుకోదండి, మన యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. ఎప్పుడైతే నాకు డబ్బు కావాలని పదే ఆలోచన చేస్తామో, యూనివర్స్ అనేది దానికి సంబంధించిన క్రియేషన్ చేస్తూ ఉంటుంది మన దగ్గరికి డబ్బు తీసుకురావడానికి. డైరెక్ట్ డబ్బు మనకి ఇవ్వదు కాబట్టి, ఇప్పుడు జాబ్ రూపంలో కావచ్చు, తర్వాత బిజినెస్ రూపంలో కావచ్చు, ఎవరికి ఏది కావాలో దాని రూపంలో డబ్బు అనేది మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మనిషి ఏం చేస్తున్నాడంటే అక్కడ నుంచి డైవర్ట్ అవుతున్నాడండి. ఓకే. అలాగే ఈ అనంత కుబేర క్రియ ఇంకా దానిలో చాలా రకాలు ఉన్నాయి కదా, సో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకు కాంటాక్ట్ నెంబర్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. దానికి కాల్ చేస్తే మనకు వీక్లీ ప్రతి సండే వచ్చేసి ఆన్లైన్ క్లాస్ ఉంటుందండి. 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ వన్స్ ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఈ ఫుల్ డే సెషన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత కుబేర క్రియ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చేసి అనంత ఆనంద క్రియ అనేది ఉంటుందండి. Done, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.